ఆమెకి 2 కూతుర్లు. సహజంగా భర్త లేడు కాబట్టి, భర్త చనిపోయిండు లేడు కాబట్టి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల కాంచెల్లి సారథిలో జాబ్ వచ్చేసింది. ఆ జాబ్ అమౌంట్ తోటే జీవనోపాధి కార్యక్రమం జరగడం జరిగింది. క్రమంగా డ్యూటీకి పోతూనే ఉన్నది, బాగానే మళ్ళీ ధైర్యశాలి. కానీ ఇంకోటి ఏంటంటే రజకుల బిడ్డ సాకలి అంజలి ఐలమ్మ పేరు ఎట్లా వచ్చిందో అంజలి కూడా అదే విధంగా కొంచెం ఉద్యమంతో కూడా పొందుపరిచేది. మనవరాలు అనేది కాదు, మనవరాలు కాకపోతే ఏంటంటే రిలేషన్, దగ్గరి రిలేషన్. మేమెట్లనో అట్లనే సేమ్. కాబట్టి ఆ ఐలమ్మ ఆశయాల మేరకు ఆమె పెంపొంది. ఐలమ్మ లెక్క నేను కూడా పేరు పొందాలి అని చెప్పేసి ఉద్యమాన్ని చెప్పేసి మనవరాలే కానీ దగ్గర రిలేషన్షిప్ తోటి అందరం చెప్పుకుంటాం రాజకులం. మేము కూడా మేము మనవరాలు అనే క్రమంగా మేము మాట్లాడతాం. కాబట్టి మనవరాలు అంటే ఐలమ్మకు దగ్గరి బాంధువులు రిలేషన్షిప్. కాబట్టి ఆమె ఆశయాలతో, ఐలమ్మ ఆశయాలతో అంజలి కూడా అదే విధంగా ప్రజలలో పోయి ఎంతటి ధైర్యశాలి అంటే మామూలు ధైర్యశాలి కాదు. ఆ ఉద్యమానికి కూడా తెలంగాణ ఉద్యమాన్ని కూడా బాగా పోరాటం చేసి అటు ఇటు కష్టపడ్డారు. కానీ ఆమె విధిరాత ఈ రకంగా జరుగుతుందని చెప్పేసి మేము కూడా ఊహించలేదు. అంజలికి మేము ఇలా విద్యాకుమారిగా ఏం జరుగుతుందో ఏమో మనకు తెలియదు. కానీ దయచేసి ఏంటంటే ఉన్న చిన్న అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి అందరినీ మీడియా వాళ్ళని కానీ, డిపార్ట్మెంట్ వల్ల కానీ, గవర్నమెంట్ తరఫున కూడా ఆ చిన్న అమ్మాయిని ఏదన్నా మెరుగైన హాస్టల్ వేసేసి ఆ అమ్మాయిని చూసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను విన్నపం చేస్తున్నా. కాబట్టి ఉన్న అమ్మాయి కన్నా న్యాయం చేస్తారు, ఆ పుల్లను వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతూ ఆ అమ్మాయికి ప్రగాఢ సానుభూతి చెప్పేసి అంజలి ఘటిస్తుండగా చెప్తున్నాం. జోహార్ అంజలి గారికి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ప్రేమ వ్యవహారం ఎప్పటి నుంచి ఇంట్లో తెలిసింది, మరి ఇప్పుడు లేచిపోయినప్పుడు కూడా మరి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే పోలీసులు ఎట్లా స్పందించారు? అది ఇప్పుడే మాకు తెలిసింది. అంజలి కూడా మాకు చెప్పేది కాదు. ఎంత కుటుంబ సమస్యలైనా కూడా తానే ఎదుర్కొనేదే తప్ప మాకు ఈ ఆపద వచ్చింది, ఈ సంపద వచ్చింది అని చెప్పేసి బయటికి పొక్కకుండా తన కడుపులే మింగేది. కానీ పోయిందని చెప్పేసి పోలీసులు పిటిషన్ ఇచ్చిల్లట, వాళ్ళు మాట్లాడుకున్నారట. కానీ మరి వాళ్ళు వదిలిపెట్టడం ఎట్లా జరిగింది, ఈ అమ్మాయిని హత్య చేయడం ఎట్లా జరిగింది అనేది అంత సందిగ్ధంలో పడ్డది. ఒకవేళ వాళ్ళు వదిలి అంటే సామరస్యంగా ఎవరైనా స్టేషన్ పోయిన తర్వాత పేరు మీద వాళ్ళ మీద వస్తూ ఉంటారు. కాబట్టి అదే రకంగా వాళ్ళని కూడా మనం నిందించాల్సిన అవసరం కాదు. వాళ్ళు వేలి మీద ఎట్లా వెళ్ళే ఎంకతో మరి ఇది ఇంత పెద్ద ప్రణాళిక జరుగుతుందని చెప్పేసి కూడా ఎవరు ఊహించరు. కానీ అది ఎట్లా జరిగిందో, అసలు ఏం జరిగిందో అనేది అది అంత సందిగ్ధమే. ఒక అంజలి మనసుకు తప్ప బయటికి ఎవరికి తెలియదు. కాకపోతే డిపార్ట్మెంట్ కి ఏమైనా తెలిస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఇప్పుడు అసలు హత్య చేసినటువంటి ఆ శివ, యశ్వంత్ అనే 2 అన్నదమ్ములు మరి ఎక్కడ ఉన్నారు? నల్గొండ సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నదో ఇక డిపార్ట్మెంట్ కే సంబంధం. మాకైతే ఇప్పటి వరకు తెలియదు. హత్య జరిగిందంటే ఖచ్చితంగా పోలీస్ ప్రొడక్షన్ వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు చేసే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కాబట్టి మేము వాళ్ళని కూడా మేము అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే హత్య చేసిన వాళ్ళు ఇద్దరిని చాలా ఇప్పుడు ప్రేమ హత్యలు, దీనివల్ల ప్రేమ హత్యలు ఇవ్వాలి. ఈ హత్యే కాదు, మొన్న పెళ్లి అయినాక 3 రోజులకు ఒక భర్తను చంపుడు, దీనికి అంతటికి కారణం ఏంటంటే చెడు వ్యసనాలు, చెడు తాగుడు బానిసలకు, చెడు వాటికి అలవాట్లు పడడం తోటే ఈ హత్యలు జరుగుతాయి. కాబట్టి కొన్ని సమాజం అంతా ఒక వైపు పోతుంది. ఒకప్పుడు కలియుగం ఉండేది, కంప్యూటర్ యుగం అయిపోయింది. సెల్లులు రావడం వల్ల అన్న ప్రతి ఒక్కటి ఏది సెల్లులకు వచ్చే ప్రతి ఒక్కటి బూతులే తప్ప ప్రజలకు ఉపయోగపడేటి అయితే కావు. కాబట్టి గవర్నమెంట్ అయినా కూడా మా మీడియాను సెల్లులు చూస్తే ఓపెన్ చేస్తే మొత్తం ఓపెన్ అయ్యి, కాబట్టి కొన్ని ఖండించాలి. ఆ యాప్లు తీసేయాలి. ప్రజలకు ఉపయోగపడే యాప్లు మాత్రమే ఉంచి మిగతా యాప్లన్నీ చెడు సంబంధించిన యాప్లు మొత్తం నిషేధించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఫైనల్ గా ఈ ప్రేమ వివాహాలు అనేటి ఇప్పుడు ఉంది, చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలతోటి జనానికి భయపడతా లేరు. ఇలా ఏం జరుగుతుందంటే సమాజం రోడ్డుకి వెళితే ఇంట్లోకి వెళ్ళిపోయిన మొగోడు గాని ఆడది గాని ఇంటికి వస్తున్న నమ్మకం లేదు. ఎందుకు అంటే అమ్మాయికి చెడు అలవాటు, అబ్బాయిలకు చెడు అలవాటు అందరికి ఉన్నాయి, లేవనేది కాదు. వాటితోటే వ్యసనాలకు బాన్సలైజ్ చేసేసి ఈ హత్యలు జరుగుతాయి. ఇప్పుడు కావాలని ఎవరు చేయడు. ఈ చెడు అలవాట్లతోటి, ఈ చెడు మాటలతోటి చెల్లు చూడంగానే కథం బయటపడుతూనే ఉంది. ఏది ఏమైనా నాకు ఏం కాదు అన్న దురుద్దేశంతో ఈ హత్యలు చేస్తాం లేదు తప్ప ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకు మేము న్యాయం చేయాలనే ఉద్దేశం మాత్రం ఈ యుగంలో లేదు, ఈ జనాల లేదు. కాబట్టి కొన్ని యాప్లు తొలగిస్తే బాగుంటుంది అనేది మా సూచన. ఇప్పుడు పెద్దమ్మాయి పేరు, చిన్నమ్మాయి పేరు? పెద్దమ్మాయి పేరు మేము ఎందుకంటే బిడ్డలు
మనకు రిలేషన్ కానీ అమ్మాయి పేర్లు మనకు తెలియదు. ఆమె పెద్ద ఆమె, ఇంకో చిన్న పిల్లకు న్యాయం చేయాల్సిందిగా మేము. ఆమెకి 2 కూతుర్లు. సహజంగా భర్త లేడు కాబట్టి, భర్త చనిపోయిండు లేడు కాబట్టి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల కాంతి సారథిలో జాబ్ వచ్చేసింది. ఆ జాబ్ అమౌంట్ తోటే జీవనోపాధి కార్యక్రమం జరగడం జరిగింది. క్రమంగా డ్యూటీకి పోతూనే ఉన్నది బానే, మళ్ళీ ధైర్యశాలి. కానీ ఇంకోటి ఏంటంటే రజకుల బిడ్డ సాకలి అంజలి, ఐలమ్మ పేరు ఎట్లా వచ్చిందో అంజలి కూడా అదే విధంగా కొంచెం ఉద్యమంతో కూడా పొందుపరిచేది. జనం మనవరాలు అనేది కాదు, మనవరాలు కాకపోతే ఏంటంటే రిలేషన్, దగ్గరి రిలేషన్. మేమెట్లనో అట్లనే సేమ్. కాబట్టి ఆ ఐలమ్మ ఆశయాల మేరకు ఆమె పెంపొంది. ఐలమ్మ లెక్క నేను కూడా పేరు పొందాలి అని చెప్పేసి ఉద్యమాన్ని చెప్పేసి మనవరాలే, కానీ దగ్గర రిలేషన్షిప్ తోటి అందరం చెప్పుకుంటాం రాజకులం. మేము కూడా మేము మనవరాలు అనే క్రమంగా మేము మాట్లాడతాం. కాబట్టి మనవరాలు అంటే ఐలమ్మకు దగ్గరి బాంధువులు రిలేషన్షిప్. కాబట్టి ఆమె ఆశయాలతో, ఐలమ్మ ఆశయాలతో అంజలి కూడా అదే విధంగా ప్రజలలో పోయి ఎంతటి ధైర్యశాలి అంటే మామూలు ధైర్యశాలి కాదు. ఆ ఉద్యమానికి కూడా, తెలంగాణ ఉద్యమాన్ని కూడా బాగానే పోరాటం చేసి అటు ఇటు కష్టపడ్డారు. కానీ ఆమె విధిరాత ఈ రకంగా జరుగుతుందని చెప్పేసి మేము కూడా ఊహించలేదు. అంజలికి మేము ఇలా బిడ్డకుమ్మరిగా ఏం జరుగుతుందో ఏమో మనకు తెలియదు. కానీ దయచేసి ఏంటంటే ఉన్న చిన్న అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి అందరినీ, మీడియా వాళ్ళని కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ, గవర్నమెంట్ తరఫున కూడా ఆ చిన్న అమ్మాయిని ఏదన్నా మెరుగైన హాస్టల్ వేసేసి ఆ అమ్మాయిని చూసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను విన్నపం చేస్తున్నా. కాబట్టి ఉన్న అమ్మాయి కన్నా న్యాయం చేస్తారు, ఆ పుల్లను వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతూ ఆ అమ్మాయికి ప్రగాఢ సానుభూతి చెప్పేసి అంజలి ఘటిస్తుండగా చెప్తున్నాం. జోహార్ అంజలి గారికి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ప్రేమ వ్యవహారం ఎప్పటి నుంచి ఇంట్లో తెలిసింది, మరి ఇప్పుడు లేచిపోయినప్పుడు కూడా మరి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే పోలీసులు ఎట్లా స్పందించారు? అది ఇప్పుడే మాకు తెలిసింది. అంజలి కూడా మాకు చెప్పేది కాదు. ఎంత కుటుంబ సమస్యలైనా కూడా తానే ఎదుర్కొనేది తప్ప మాకు ఈ ఆపద వచ్చింది, ఈ సంపద వచ్చింది అని చెప్పేసి బయటికి పొక్కకుండా తన కడుపులే మింగేది. అని పోయిందని చెప్పేసి పోలీసులు పిటిషన్ ఇచ్చిల్లట, వాళ్ళు మాట్లాడుకున్నారట. కానీ మరి వాళ్ళు వదిలిపెట్టడం ఎట్లా జరిగింది, ఈ అమ్మాయిని హత్య చేయడం ఎట్లా జరిగింది అనేది అంత సందిగ్ధంలో పడ్డది. ఒకవేళ వాళ్ళు వదిలి అంటే సామరస్యంగా ఎవరైనా స్టేషన్ పోయిన తర్వాత బెయిల్ మీద వాళ్ళ మీద వస్తూ ఉంటారు. కాబట్టి అదే రకంగా వాళ్ళని కూడా మనం నిందించాల్సిన అవసరం కాదు. వాళ్ళు బెయిల్ మీద ఎట్లా వెళ్ళే ఎంకతో మరి ఇది ఇంత పెద్ద ప్రణాళిక జరుగుతుందని చెప్పేసి కూడా ఎవరు ఊహించరు. కానీ అది ఎట్లా జరిగిందో, అసలు ఏం జరిగిందో అనేది అది అంత సందిగ్ధమే. ఒక అంజలి మనసుకు తప్ప బయటికి ఎవరికి తెలియదు. కాకపోతే డిపార్ట్మెంట్ కి ఏమైనా తెలిస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఇప్పుడు అసలు హత్య చేసినటువంటి ఆ శివ, యశ్వంత్ అనే 2 అన్నదమ్ములు మరి ఎక్కడ ఉన్నారు? నల్గొండ సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నదో ఇక డిపార్ట్మెంట్ కే సంబంధం. మాకైతే ఇప్పటి వరకు తెలియదు. హత్య జరిగిందంటే ఖచ్చితంగా పోలీస్ ప్రొడక్షన్ వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు చేసే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కాబట్టి మేము వాళ్ళని కూడా మేము అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే హత్య చేసిన వాళ్ళిద్దరిని చాలా ఇప్పుడు ప్రేమ హత్యలు, దీనివల్ల ప్రేమ హత్యలు ఇవ్వాలి. ఈ హత్యే కాదు, మొన్న పెళ్లి అయినాక 3 రోజులకు ఒక భర్తను చంపుడు. దీనికి అంతటికి కారణం ఏంటంటే చెడు వ్యసనాలు, చెడు తాగుడు బానిసలకు, చెడు వాటికి అలవాట్లు పడడం తోటే ఈ హత్యలు జరుగుతాయి. కాబట్టి కొన్ని సమాజం అంతా ఒక వైపు పోతుంది. ఒకప్పుడు కలియుగం ఉండేది, కంప్యూటర్ యుగం అయిపోయింది. సెల్లులు రావడం వల్ల అన్న ప్రతి ఒక్కటి ఏది సెల్లులకు వచ్చే ప్రతి ఒక్కటి బూతులే తప్ప ప్రజలకు ఉపయోగపడేటి అయితే కావు. కాబట్టి గవర్నమెంట్ అయినా కూడా మా మీడియాను సెల్లులు చూస్తే ఓపెన్ చేస్తే మొత్తం ఓపెనే. కాబట్టి కొన్ని ఖండించాలి. ఆ యాప్లు తీసేయాలి. ప్రజలకు ఉపయోగపడే యాప్లు మాత్రమే ఉంచి మిగతా యాప్లన్నీ చెడు సంబంధించిన యాప్లు మొత్తం నిషేధించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఫైనల్ గా ఈ ప్రేమ వివరాలు అనేటి ఇప్పుడు ఉంది, చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలతోటి జనానికి భయపడతా లేరు. ఇలా ఏం జరుగుతుందంటే సమాజం రోడ్డుకి వెళితే ఇంట్లోకి వెళ్ళిపోయిన మొగోడు గాని ఆడది గాని ఇంటికి వస్తున్న నమ్మకం లేదు. ఎందుకు అంటే అమ్మాయికి చెడు అలవాటు, అబ్బాయిలకు చెడు అలవాటు అందరికి ఉన్నాయి, లేవనేది కాదు. వాటితోటే వ్యసనాలకు బాన్సలైజ్ చేసేసి ఈ హత్యలు జరుగుతాయి. ఇప్పుడు కావాలని ఎవరు చేయడు. ఈ చెడు అలవాట్లతోటి, ఈ చెడు మాటలతోటి చెల్లు చూడంగానే కథం బయటపడతానే ఉంది. ఏది ఏమైనా నాకు ఏం కాదు అన్న దురుద్దేశంతో ఈ హత్యలు చేస్తాం లేదు తప్ప ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకు మేము న్యాయం చేయాలనే ఉద్దేశం మాత్రం ఈ యుగంలో లేదు, ఈ జనాల లేదు. కాబట్టి కొన్ని యాప్లు తొలగిస్తే బాగుంటుంది అనేది మా సూచన.
ఇప్పుడు పెద్ద అమ్మాయి పేరు ఏంటి, చిన్న అమ్మాయి పేరు ఏంటి? పెద్ద అమ్మాయి పేరు మేము ఎందుకంటే బిడ్డలు మాకు రిలేషన్ కానీ అమ్మాయి పేర్లో మనకు తెలియదు. ఆమె పెద్ద అమ్మ, ఇంకో చిన్న పిల్లకు న్యాయం చేయాల్సిందిగా మేము